హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు వీడియోలో ఈ పుట్నాల పొడి చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి. ఈ పుట్నాల పొడి కొరకు ఇది పుట్నాల పప్పు, ఇది వేయించిన శనగపప్పు అని కూడా అంటారండి. ఇది 1 కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, ఎండుమిర్చి 20, ధనియాలు 2 స్పూన్లు, ఎండి కొబ్బరి చిన్న ముక్క ఇలా కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలండి. ఇది పొడి కదా, ఎక్కువ నూనె వేయకూడదు. ధనియాలు, ఎండి కొబ్బరి వేసుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర మొత్తం కలిపేసి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి. వేసుకొని ఇవి కొంచెం నల్లగా వేగకుండా లైట్ కలర్గా వేగాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఈ మిరపకాయలకు సరిపడ్డ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ పట్టుకొని ఇప్పుడు పుట్నాల పప్పు దీంట్లో వేసేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇది మెత్తగా ఇలా కలిపేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలాగూ ఇంతేనండి, ఇది తయారైపోయింది. ఈ పుట్నాల పొడి చాలా టేస్టీగా, చాలా అన్ని టిఫిన్లకు చాలా బాగుంటుందండి. ఇడ్లీలకు, దోశలకు, ఉప్మాలకు అయితే భలే టేస్టీగా ఉంటుంది. బొరుగుల ఉగ్గి అని బొరుగుల పులిహార అంటారు కదా, దాంట్లో అయితే ఇది వేయకుండా చేసుకుంటే అసలు టేస్టే ఉండదండి. మనం దోశ వేసుకున్నప్పుడు దోశ మీద కూడా ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ పోసేసుకొని నిల్వ చేసుకుంటే ఎన్ని నెలలైనా చెడిపోదు. ఇలా మూత పెట్టేసి నిల్వ చేసుకోండి.